తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు పోలీసులపై దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు రాజకీయ దుమారం సృష్టించింది. కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి కారులో ఉన్న ఓ విద్యార్థిని ఆమె స్నేహితుడిపై కొందరు దాడి చేశారు. స్నేహితుడిని కొట్టి విద్యార్థినిని అపహరించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సోమవారం ఓ ఆలయం వద్ద నిందితులైన తవాసి, కరుప్పసామి, కాళీశ్వర్లను పోలీసులు చుట్టుముట్టారు. పట్టుబడతామని గ్రహించిన నిందితులు తమ వద్ద ఉన్న కొడవళ్లతో పోలీసులపై దాడి చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చేతికి మణికట్టుకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ కి కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక నిందితులు శివగంగై జిల్లాకు చెందిన వారని, కోయంబత్తూరులో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ ఘటనపై తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. డీఎంకే ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ డీఎంకే పాలనలో మహిళల భద్రత పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ హయాంలో మహిళల భద్రతలో తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో ఉండేదని గుర్తు చేశారు.